మనిషిలాగా భావోద్వేగాలు వచ్చే టైం వచ్చేస్తుంది అనమాట. అంటే వృద్ధుల దగ్గర, దివ్యాంగుల దగ్గర, పిల్లల దగ్గర కంపానియన్ రోబోస్ పెట్టొచ్చు. అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టర్లో రోబోటిక్ అంటే ఒక పేషెంట్ యొక్క డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ అర్థం చేసుకుని సూతనింగ్ మాటలు చెప్పే విధానం, వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చే విధానం, అదేవిధంగా కస్టమర్ కేర్ సర్వీసెస్లో విధానం. ఈ సర్వీసు ఆ సర్వీసు అని కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎమోషన్స్ వస్తే, ఎమోషనల్ ఎంపథెటిక్ ఎమోషనల్ ఏఐ తయారైతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అయితే దీనిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవి మామూలు ఛాలెంజెస్ కాదు. ఒకటి, వినటానికే చాలా స్కేరీగా ఉంది, వినటానికే చాలా భయం వేస్తుంది ఇది పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది. రెండోది, ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి ఒక ఫేస్ చూసో వాయిస్ వినో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ని డిస్క్రిమినేట్ చేసే అవకాశం ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండే అవకాశం ఉంది, సొసైటీలో స్టీరియో టైప్స్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనిషిని కంట్రోల్ చేసే శక్తి వచ్చేస్తే, మనిషి దాన్ని కంట్రోల్ చేసే శక్తి తగ్గి ఏఐకి వచ్చేసింది అనుకోండి, ఏఐకి ఎమోషన్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? కొంతమంది వ్యక్తులు ఇంతకుముందు మనం గమనిస్తే లెస్బియన్ మ్యారేజెస్, గే మ్యారేజెస్ అంటున్నారు. భవిష్యత్తులో నాకు మనుషులతో పని లేదు, నేను ఏఐతోనే ఉంటాను, ఏఐతోనే కాపురం చేస్తాను, నా భావాలు బాగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఏఐ ట్యూన్డప్ అనమాట, మిమికింగ్ అంటాం, మిమికింగ్ ద ఎంపతి అంటాం అనమాట. ఇలా చేస్తూ పోతే మనిషి జీవితానికి అసలు అర్థం ఉంటుందా? మనిషి జీవితానికి అసలు రియల్ ఒరిజినల్ భావోద్వేగాలకి అర్థం ఉంటుందా?